హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు, అలాగే కేక్ తినాలనిపించినప్పుడు మనము హెల్తీగా ఇంట్లో ఉండే పదార్థాలతోనే, అలాగే గోధుమ పిండి, మైదా పిండి, ఎటువంటి పిండి కూడా యూజ్ చేయకుండా హెల్తీగా బెల్లంతో మనము ఈ కేక్ అయితే రెడీ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అర్థమవుతుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. నేనైతే కప్పు మెజర్మెంట్తో చూపిస్తున్నానండి. ఒక కప్పు వరకు ఓట్స్ అయితే తీసుకున్నానండి. అదే కప్పుతో 1/4 కప్పు వరకు బాదం పప్పు తీసుకొని మిక్సీ పట్టేయాలండి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. అలాగే 1/4 కప్పు వరకు బెల్లం, అలాగే 1/2 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/4 స్పూన్ వరకు బేకింగ్ సోడా, 1/4 కప్ వరకు కాచి చల్లార్చిన పాలు వేసేసి, తర్వాత 1/4 కప్ వరకు సన్ఫ్లవర్ ఆయిల్, మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చండి, వేసి తర్వాత మీకు కనుక ఎసెన్స్ ఉంటే వేసేయచ్చు. కేక్ ఎసెన్స్ కన్నా దగ్గర లేదు కాబట్టి ఇలాచీ పౌడర్ వేసాను. తర్వాత ఒకసారి మిక్సీ పట్టేసి ఈ విధంగా వచ్చేస్తే సరిపోతుందండి. ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకొని నేనైతే 2 గ్లాస్ అయితే తీసేసుకున్నానండి. దానికి ఆయిల్ అనేది అప్లై చేసేసి పిండి అనేది మనకు ఈ విధంగా గ్లాసెస్లో వేసేసి బేక్ చేసేయడమండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి ఈ మెథడ్లో మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా ఈజీ అనిపిస్తుంది కదా. ఒకసారి ట్యాప్ చేసేసి నేనైతే కుక్కర్లో కొద్దిగా వాటర్ పోసేసి ప్లేట్ అయితే పెట్టానండి. ప్లేట్ కింద ఈ విధంగా గ్లాసులు అయితే పెట్టేసి మూత అయినా పెట్టచ్చు, లేకపోతే నేనైతే ప్లేట్ పెడుతున్నానండి. ప్లేట్ పెట్టేసి ఒక 20 నిమిషాలు బేక్ చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా బేక్ అయిన తర్వాత మన నైఫ్తో ఇలాగా ప్రెస్ చేసినట్లయితే మనకు ఉడికిందా లేదనేది తెలుస్తుంది. కానీ ఇంకొద్దిగా ఉడకాలండి. ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత సరిపోతుంది. మొత్తంగా 35 మినిట్స్ అయితే నాకు పట్టిందండి కేక్ బేక్ అవ్వడానికి. బాగా చల్లార్చిన తర్వాత గ్లాస్లో నుంచి ఈ విధంగా డిమాల్ట్ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా వచ్చేసింది కదా, అంత స్పంజీగా కూడా ఉంది. ఇది కూడా ఇలాగే తీసేసి నైఫ్తో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ విధంగా మనం ఒక్కొక్కటిగా నైఫ్ సహాయంతో కట్ చేయడమే అండి. చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంతే ఫ్రెండ్స్, కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసి ఎంజాయ్ చేయడమే. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.